పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు తోడుగున్నావు వరకు సజీవ కలిగించినావు తండ్రి. ఆదివారం దినం పరిశుద్ధ దినం నాయన మాకు దయచేసిన ఆయన మమ్మల్ని అందరినీ నాయన నీ కృపలో దాచి గొప్ప రక్షణ దయచేసినావు తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినం అంతట్లో మాకు తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు, బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది, సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది. సర్వలోకము నీదు వశమందున్నది, సర్వలోకము నీదు వశమందున్నది. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా, గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా, అద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవు, అద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవు. శత్రువులను అణచునట్టి విజయశాలివి, శత్రువులను అణచునట్టి విజయశాలివి. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. బంధవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి, బంధవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి. నీదు మార్గములు ఎంతో గమ్యంబులు, నీదు మార్గములు ఎంతో గమ్యంబులు. కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు, కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. కృపాలుండవైన యేసు దయగల దేవా, కృపాలుండవైన యేసు దయగల దేవా, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు. వేల వేల తరములలో కృపను చూపెదవు, వేల వేల తరములలో కృపను చూపెదవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు, బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదవు, క్షమించెదవు మానవుల పాపములు, క్షమించెదవు మానవుల పాపములు. విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు, విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు. పాపములను దేశించడి న్యాయవంతుడా, పాపములను దేశించడు న్యాయవంతుడా. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు
పరిశుద్ధుడవు, బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థము నాకిచ్చితివి. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి, సిల్వ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి, సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి, నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి, చీకటి దాచిన వేకువ మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకై. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకై. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు
నీవే హరుడవు సద్గుణశీలుడా నీవే పూజుడవు స్తుతి ఆరాధనకు నీవే హరుడవు నా మంచి కాపరివై మమతల సమతలు మనోహర స్థలములలో నాకను గ్రహించి నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకను గ్రహించి మారదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆదిత్యమై మారదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆదిత్యమై సద్గుణశీలుడా నీవే పూజుడవు స్తుతి ఆరాధనకు నీవే హరుడవు సద్గుణశీలుడా నీవే పూజుడవు స్తుతి ఆరాధనకు నీవే హరుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని శ్వాసం నాకిచ్చితివి సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని శ్వాసం నాకిచ్చితివి యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చక్కని ఒక రోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. అలాగే మంచి పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి కూడా దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. ఇలా కూడి వచ్చిన మీకందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిను దీవించినాక ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో ప్రియులారా ఇలాగా రాయబడింది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి శరీరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఇప్పటికేనే ఆసక్తులనై ఉండుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల, దేవుడు మనల్ని పిలిచాము, మనందరం ఒక్కొక్క విధంగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం అన్నమాట. కొందరేమో ప్రార్థనలో దేవుడు, కొందరిని దేవుడు ప్రార్థనలో వాడుతున్నారు, ఆరాధనలో, వాక్య పరిచయంలో, సువార్త పరిచయంలో, దొలుగు సహాయం చేయడానికి రకరకాల విధంగా దేవుడు మనల్ని వాడుతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియుల స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మనం స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. బి స్ట్రాంగ్ అండ్ ఇమూవబుల్, అంటే మనం కదలిన వారే ఉండాలన్నమాట. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టు మనం ముందుకు కొనసాగించాలి. నాగట్టి మీదే చేయి పెట్టిన తర్వాత వెనుక చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు అని ప్రభు చెప్పినమాట. ఇప్పుడు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు కడుగు జాడలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు రకరకాల సమస్యలు కూడా మన ముందు కనిపిస్తాయి అన్నమాట. అది సమస్యలను చూసుకొని మనం భయపడవద్దు. యేసుక్రీస్తును చూసుకొని యేసుక్రీస్తులో ఆధారపడి ప్రభు తప్పకుండా మనకు ధైర్యం ఇస్తారు, బలపరుస్తాడు అనమాట. బలం పొందుకొని, ఓదార్పు పొందుకొని, ప్రియులారు స్వస్థ పొందుకొని మనం ప్రియులారు ముందుకు వెళ్ళాలి అనమాట. దేవుని స్వరూపిని ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇప్పుడు దాకా మనం చూడలేని కొత్త కొత్త సమస్యలు కూడా కొన్నిసారి కనిపిస్తాం, కానీ ఆయన మనం భయపడవద్దు అనమాట. ఆయన మనం భయపడవద్దు, ఎందుకంటే గొప్ప దేవుడు మన తోడుగా ఉన్నా కాబట్టి ప్రియులారు మనం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే మన దేవుడు
ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు అనమాట. కాబట్టి ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు కాబట్టి అన్ని మనం మేలు కొరకు దేవుడు ఆల్రెడీ సెట్ చేసి పెట్టామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం మేలు కొరకు కావలసిన దేవుడు సిద్ధపరిచాం, అన్ని దేవుడు ప్లాన్ చేసి పెట్టామన్నమాట. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. కాబట్టి ప్రియులారా మనం భయపడవద్దు. దేవుడు గొప్ప దేవుడు తోడు ఉన్నాం కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన దేవుడు తండ్రిగా అన్ని విధంగా ప్రియులారా నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు మంచిగా చూసి మనల్ని బలపరిచి ప్రియులారా అన్నదినం ముందుకు నడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం ఈ యొక్క ప్రయాణంలో ఉన్నాం. మన యాత్రికులం అనమాట. ఇప్పుడు మన యాత్రికులంగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ భూమిలో మనం ఎవరు కూడా స్థిరంగా లేదు. నూతన ఆకాశం, నూతన భూమి దేవుడు సిద్ధపరిచి దానిలో మనం నిత్యం స్థిరంగా మనం పర్మనెంట్ గా దేవునితో పాటు నివాసం చేస్తాడు. కానీ ఇప్పుడున్న భూమిలో మనం స్థిరంగా లేదు అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడున్న భూమి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు అగ్ని ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అంటే సంఘాన్ని ఎత్తపడిన సంఘాన్ని దేవుడు తీసుకొని వెళ్ళిన తర్వాత భూమిని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధ పరిస్థితి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా భూమిలో ఉన్నది ఏది కూడా, ఇప్పుడున్న ఈ భూమిలో ఉన్న ఏది కూడా శాశ్వతం లేదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. మనం కూడా ఈ భూమిలో శాశ్వతంగా లేదనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భూమి మీదే పాపం ద్వారా ఆదాము ఒక పాపాన్ని బట్టి శాపం ఉంది అనమాట. అందువరకు ప్రియులారా మనం ఏది నాటినా ఏది చేసినా కొంత మట్టుకు వస్తాయి అనమాట. పూర్తిగా మనం దాని దేవుడు అంటే పూర్తిగా ఆ ఫలం రావడం లేదనమాట. ఎందుకంటే శాపం ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన యాత్రికులం, మన ప్రయాణికులం. కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఈ ప్రయాణంలో దేవుని కృపని బట్టి మనం కలిసామనమాట. పరిశుద్ధాత్మ దేవుని కృపని బట్టి ప్రియులారా మనం కలిసాము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ముందు మనం పరిచయం లేనివారు అన్న దేవుడు కృపని బట్టి మనం కలిసాం. కాబట్టి ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన గమ్యం లేదంటే మనం ప్రయాణం చేసేది సేమ్ వైపు అనమాట. నిత్యత్వం వైపు లేదంటే పరలోకం వైపు, యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలని ఆశతో ప్రార్థన చేసిన వారు మనం ఆ కోరికతో మనం ఉన్నామన్నమాట. భూమిలో మనం జీవంతో బ్రతకాలి, సంతోషం, సమాధానం, బలం పొందుకొని బ్రతకాలి. తర్వాత మన గమ్యం అయితే ఇటర్నిటీ అనమాట. నిత్యత్వం అంటే నిత్యం యేసుక్రీస్తుతో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దాని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. దాని కొరకు దేవుడు మనల్ని పిలిచాము. కాబట్టి పిలిచిన దేవుడు ప్రియులారా పిలిచిన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనల్ని ఆత్మతో నింపి, పరిశుద్ధాత్మతో నింపి ఒకరోజు కాదు అనుదినం మనల్ని పరిశుద్ధాత్మతోడు బలపరుస్తున్న దేవునికి స్తోత్రం. అనుదినం హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనను మన ఆత్మ ప్రాణం శరీరాన్ని బలపరిచి దేవుడు ముందుకు నడిపిస్తారనమాట. కాబట్టి బలపరిచి దేవుడు ప్రియులారా మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నా కాబట్టి ఓదార్పు చేస్తున్న దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మది ఇచ్చే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, మాట్లాడి అంటే స్వరం వినిపించి మనను సకల సత్యములో నడిపించే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనకు తోడు ఉన్న కాబట్టి మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. ఎందుకంటే మనం యేసునామములో ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కానీ దానికి కూడా రివార్డ్ ఉంది అనమాట. దేవుడు చూస్తున్నారు, దేవుడు అది తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు యేసునామములో ప్రియులారా కొందరు మీరు ఎక్కువసేపు ఇద్దరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు, దానికి కూడా తప్పకుండా రివార్డ్ ఉంది అనమాట. ఆశీర్వాదాలు ఉంది, దీవెనలు ఉంది అనమాట. దేవుడు చూస్తున్న దేవుడు, తప్పకుండా దేవుడు అది అనుగ్రహిస్తాడు. భూమిలో మనం ప్రతినప్పుడు మనకు దీవెన ఉంది. అలాగే తర్వాత కూడా ప్రియులారా నిత్యత్వములు కూడా పరలోకములు కూడా మనకు దీవెన ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు అభయించిన దానిని మనం ఎంత పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం నమ్మకంగా అది చేయాలి. కాబట్టి ఒకవేళ కొన్నిసారి మనకు శక్తి సరిపోవడం లేదేమో, కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను బలపరచుము, నా ఆత్మను ఇంకా కూడా బలపరచుము, ప్రాణాన్ని బలపరచుము,
శరీరం అంతా కూడా దేవుడు బలపరిచే దేవుడు. తప్పకుండా ప్రియుల దేవుడు బలపరుస్తాడు. ఇప్పుడు ప్రభువుకు తెలుసు బలం అవసరమని, శక్తి అవసరమని. కాబట్టి అందుకొరకు ప్రియులారు మనం చూసినట్లయితే అపోస్తలుల గారి ప్రియులారు మొదటి ఉదయంలోనే ప్రభు స్పష్టంగా చెప్పారు, మీరు యెరూషలేములో వేచి ఉండాలి, తండ్రి వాగ్దానం చేసిన ఆదరణకర్తను నేను పంపిస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఇప్పుడు ప్రయాణంలో దేవుని యొక్క సేవలో ప్రియులరా మనకు శక్తి కావాలి, ప్రభువుకు తెలుసు. కాబట్టి శక్తిమంతుడైన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చి మనలో అనుదినం బలపరుస్తున్నాం అనమాట, ప్రతి నిమిషం బలపరుస్తున్నాం అనమాట. ఇప్పుడు హోలీ స్పిరిట్ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం అందుకొరకు ప్రియులారా మనం టెస్ట్ చేయాలి, మన పరిశుద్ధాత్మలో ఆధారపడాలి, పరిశుద్ధాత్మతో మాట్లాడాలి. యేసుతో మాట్లాడు, దేవా నన్ను బలపరచుము, నన్ను బలపరచుము, నా ఆత్మను బలపరచుము. కాబట్టి దేవుడు బలం ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. దేవుడు ప్రియుల బలం ఇంక్రీజ్ చేస్తాడనమాట. దేవుడు మనకు అధిక బలం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. సమస్యలు మనం ఓవర్కమ్ చేయాలంటే బలం కావాలి మన ఆత్మలో, ఇన్నర్ స్ట్రెంగ్త్. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్నర్ మ్యాన్ బలపరుస్తాడు అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్రియులారా బలపరచబడుతున్న కొలది, అంటే ఆత్మ నుంచి పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొలది సమస్యలను మనం త్రొక్కుకొని, అంటే దాని మీద వేసి ముందుకు వెళ్తారనమాట. ఇప్పుడు ఒకవేళ మనం మనసులో సమస్యల గురించే పెద్దగా చూస్తున్నారు, సమస్యల గురించే మనం పెద్దగా చూస్తున్నామంటే దానికి అర్థం మన ఇన్నర్ మ్యాన్ ఇంకా కూడా బలపరచబడాలి, పరిశుద్ధాత్మ వల్ల ఇంకా కూడా బలపరచబడాలి. కాబట్టి అధికంగా బలపరచబడిన తర్వాత బలం ఎక్కువ వచ్చినప్పుడు ఆ సమస్యలు ప్రియులారా మనకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది అనమాట, చిన్నగా అవుతాయి అనమాట సమస్యలు. ఎందుకంటే మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది, పవర్ ఇంక్రీజ్ అవుతున్న కొలది మనం ఆలోచన కూడా చేంజ్ అవుతాయి అనమాట, ఆలోచన విధానాలు చేంజ్ అవుతాయి. కాబట్టి ప్రియులారా మనం ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడాలి. కాబట్టి దాని కొరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది ప్రార్థన చేసుకోవడమే, పట్టుదలతో ప్రార్థన చేసుకోవడం, ఎడతెగకుండా ప్రార్థన చేసుకోవడం, విసుకకుండా ప్రార్థన చేసుకోవడం, ప్రార్థనతో పాటు వాక్యం భుజించుకోవడం. మొదటి పేతురు ప్రియులారా 2వ అధ్యాయంలో రాయబడింది. మొదటి పేతురు ప్రియులారా 2వ అధ్యాయము మొదటి వచనంలో ప్రియులారా మాట రాయబడింది. మనం ఏం చేసుకోవాలి? దేవుని యొక్క వాక్యమైన పాలు ప్రియులారా మనం త్రాగాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు దయాళుడని మీరు రుజు చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. కాబట్టి ఒక లిస్ట్ అక్కడ రాయబడింది, అది మనకు వద్దనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది మన ఇన్నర్ మ్యాన్ బలపరిచేది కాదనమాట, మన ఇన్నర్ మ్యాన్ బలపరిచేది కాదు, మనల్ని బలపరిచేది కాదు. కాబట్టి ప్రభువు దయాళుడని మీరు రుజు చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. అసూయ, దూషణ మాటలు, కపటం అంత తీసివేయాలన్నమాట. మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలు ప్రియులారా మనం త్రాగాలి అన్నమాట. వాక్యమును పాల వలన, నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. ఒకటి బేడ్ ఆఫ్ హోడ్ అంటే దేవుని ఒక వాక్యం, అది పరిశుద్ధమైనది అనమాట, అది ప్యూర్ అనమాట. ఆ పరిశుద్ధమైన వాక్యం పరిశుద్ధాత్మ సహాయములో ఆధారపడి మనం భుజించుకోవాలి. ప్రార్థన యేసునామములో ఆధారపడి, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థనతో పాటు వాక్యం కూడా ప్రియులారా మనం భుజించుకోవాలి, వాక్యం కూడా మనం భుజించుకోవాలి. దేవునికి స్తోత్రం. సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో కలిసి మన వాక్యాలు ప్రియులారా మనం భుజించుకోవాలి. భుజిస్తున్న కొలది తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్రియులారా మనకు అవసరం. కాబట్టి మీరు ఇప్పుడు 10 మంది ముందు నిలబడి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి భయపడుతున్నారేమో. దేవుని ప్రేమ గాని, దేవుని ప్రేమ గురించి చెప్పడం కానీ, దేవుడు చేసిన మేలు గురించి కానీ చెప్పడానికి భయపడుతున్నారు. కానీ మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొలది 100 మంది కానీ, 10,000 కానీ, లక్షల మంది ముందు నిలబడిన గాని
భయం లేకుండా అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తున్న కొలది దేవుని ప్రేమతో మనం నింపబడతాయి అనమాట. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో మనం హృదయం ఆల్రెడీ మన ఆత్మలో దేవుని ప్రేమ ఉంది, మన ప్రాణంలోనికి దేవుని ప్రేమ వస్తుంది అనమాట. ప్రాణం అంతా కూడా దేవుని జీవంతో ప్రేమతో ప్రియులారా నింపబడుతున్నప్పుడు భయపడలేదనమాట. అంటే భయం మారుతుంది అనమాట. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టుతుంది అనమాట. పరిపూర్ణ ప్రేమ భయమును తీసివేస్తుంది అనమాట. ఇప్పుడు ఫియర్ స్పిరిట్ ప్రియులారా మనం చూసినట్లయితే ఈవిడ స్పిరిట్ మనం ఎదోకుండా చేస్తుంది అనమాట. దేవుని చిత్తం చేయకుండా అడ్డుపడుతుంది. ఇప్పుడు మనుషులు కాదు, నిజంగా ప్రియులారా మనం చూసినట్లయితే మనుషులు కాదు, మనం శత్రు. బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది. చాలాసారి మనం అనుకున్నారు పలానా వ్యక్తి మన శత్రువు అని అనుకున్నారేమో. కాబట్టి అలాంటి మెసేజ్ కూడా చాలా వస్తున్నాయి ఈ మధ్యలో సోషల్ మీడియాలో కానీ, పలానా వారు మన శత్రువు అలాంటివి ఉన్నా. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు, కాబట్టి అది మనం పూర్తిగా అది నమ్మవద్దు అనమాట. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులు రాసిన పత్రిక 6:12 స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఉంది. రక్త మాంసములతో సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన నాకు మీకు ఈ భూమిలో బ్రతుకుతున్న రక్త మాంసములతో లేదంటే మనుషులతో, సహోదరులతో, పొరుగు వారితో, మన రాష్ట్రంలో ఉన్న వారితో, లేదంటే మన దేశంలో ఉన్న వారితో, లేదంటే పక్కన రాష్ట్రంలో ఉన్న వారితో, వీరు మనం శత్రువు కాదనమాట. రక్త మాంసములు భూమి మీద ఉన్న మనుషులు మన శత్రువు కాదు అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చూడండి, ఆ వాక్యం మనకు పరిశుద్ధాత్మ దేవుడు జీవము ఆత్మలాగా మార్చినాక, ఆ వాక్యం మనలో వెలుగుగా మార్చబడినాక, రెవల్యూషన్ దేవుడు అనుగ్రహించినాక, అప్పుడు నాకు మీకు రక్త మాంసములతో ప్రియులారా పోరాటం లేదు. ఆ వాక్య ప్రదర్శ పరిశుద్ధాత్మ వలన నిజంగా మనకు వచ్చి ఉంటే మనం చాలా ఫ్రీ అయిపోతాయి. ఇద్దరులతో ఉన్న ప్రియులారా గొడవలు ఆగిపోతాయి అనమాట. మనం చేయలేం. ఇద్దరికి వ్యతిరేకంగా దూషించుకోవడం, వారికి కీడు చేయడం అంతా ఆగిపోతాయి అనమాట. ఎందుకంటే రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. కానీ ఆ సత్యం ప్రియులారా మనం తెలుసుకోలేదు అంటే ఏమవుతుంది? దూషణ మాటలు చెప్పడానికి అవకాశాలు ఎక్కువని, ఇద్దరులను పొడుచుకొని మాట్లాడుకోవడం, ఇన్సల్ట్ చేయడం అవకాశాలు ఎక్కువని. కొందరు వ్యక్తులు మన ముందు ఉన్నప్పుడు వారి గురించి మనం మంచిగా మాట్లాడతారు. కానీ వారు వెళ్ళిన తర్వాత, వారు లేనప్పుడు వారి గురించి చెడు మాటలు ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అది మనం ఆపాలి అనమాట. అది మనం చేయవద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది మనం ఆత్మను బలపరిచేది కాదు, దారి తప్పిపోద్ది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. రక్త మాంసములతో దేవుని బిడ్డలుగా మనకు పోరాటం లేదు. రక్త మాంసములతో పోరాటం లేదు. కాబట్టి కొందరు అనుకున్నారేమో ప్రియులారా, కాబట్టి రక్త మాంసలతో మనకు పోరాటం లేదు. కాబట్టి ఒకవేళ మీరు అనుకున్నారేమో మీ ఇంటిలో ఉన్న వారు కొందరు మీ శత్రువు అని, ఒకవేళ సాతాను అలాంటి పిక్చర్ మీ మనసులో తీసుకొని పెట్టారేమో, కానీ దాన్ని రిమూవ్ చేయాలి. లేదంటే మీ సంఘంలో ఉన్నవారు, లేదంటే మన సమాజంలో ఉన్న కొందరు శత్రువు అని పిక్చర్ తీసుకొని ఇవల్సి పెట్టు మన మనసులో తీసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది? మనం శరీరానుసారంగా యుద్ధం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే శరీరానుసారంగా యుద్ధం చేసినప్పుడు సాతానుకు ప్రియులారా మన హృదయాన్ని ప్రభావం చేయడం ఈజీ అవుతుంది అనమాట. మనలో కోపం కానీ, పగ కానీ, అసూయ కానీ, రెస్పెక్ట్ కానీ అంత ప్రభావం చేసుకొని మనల్ని ప్రభావం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. రక్త మాంసంతో నాకు మీకు ప్రతినంతకాలం మనకు పోరాటం లేదనమాట. ఈ సత్యం మనం రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైన పోరాటం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అసలైన మన శత్రువు సాతాను. ఆ సాతాను కూడా శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు పూర్తిగా ఓడించామన్నమాట. పూర్తిగా ఓడించి లూకా సువార్త 10:19 ప్రకారం పాంబులను, తేళ్లను, శత్రు బలం అందరి మీదే తొరకడానికి మనకు అధికారం దేవుడు అనుగ్రహించాను. అది మాత్రం కాకుండా అధికారం మనకు ఇచ్చిన అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చి నివాసం చేసుకొని ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపి మహిమ నిరీక్షణ క్రీస్తు అంటే సాతాన్ని ఓడించిన అదే క్రీస్తు మనలో ఇచ్చే నివాసం చేసుకొని సాతాన్ క్రియలు మన ద్వారా లేపరుస్తున్నాను అనమాట. నా ద్వారా, మీ ద్వారా, మనందరి ద్వారా సాతాన్ క్రియలు
నాశనం చేయాలని, ఆ సాతాను ఒక తంత్రాలు నాశనం చేయాలని ప్రభు కోరుతున్నామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? పూర్తిగా మన ప్రభువుకు ఇవ్వాలి. కొద్దిగా మనం ఇవ్వద్దు, 100% మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. పూర్తిగా మనం ఇవ్వాలి. ఆత్మ ప్రాణ శరీర పూర్తిగా మనం దేవునికి ఇవ్వాలి. దానికి ప్రియులారా మనం మనుషులు సలగా అవసరం లేదనమాట. మనుషులు ఒకరితో సలగా అడగవద్దు. పూర్తిగా ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీర దేవునికి సమర్పించడానికి మీరు నిర్ణయం చేసుకోవాలి. పక్కన ఉన్న వారితో అడగవద్దు. ఎందుకంటే పక్కన ఉన్న వారితో అడగలేకపోతే వారు మనం గ్యారంటీ లేదు వారి మాట. వారు చెప్తారేమో, పేతురు చెప్పినట్టు చెప్తారేమో. పేతురు చెప్పారు అదే యేసుక్రీస్తుతో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది. పేతురు యేసుక్రీస్తుతో చెప్పారు, మీరు అంటే సిలువ వేయబడ అవసరం లేదు ప్రభువా, మీరు అది చేయవద్దు, సిలువ వేయబడ వద్దు అని పేతురు ప్రియులారా యేసుక్రీస్తుకు చెప్పిన అనమాట, అడ్వైస్ ఇచ్చిందనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? ఓ సాతాను అని గద్దించాం అనమాట పేతురుని. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అంటే స్వయ ప్రేమ ద్వారా సాతాన్ పని చేసామన్నమాట. స్వయ ప్రేమ ద్వారా పేతురులో స్వయ ప్రేమ, అగప్పే ప్రేమ కాదు, దేవుని ప్రేమ కాదు, స్వయ ప్రేమ ద్వారా ఈబుల్ స్పిరిట్ పని చేస్తామన్నమాట. యేసుక్రీస్తుకు అది అర్థమైంది అనమాట. కాబట్టి ప్రియులలో మనం అర్థం చేసుకోవాలి, కొన్నిసారి దేవుని పిలుపు ఉన్నప్పుడు కూడా పూర్తిగా మనం సమర్పించకుండా, పూర్తిగా సమర్పణం లేని వారు మనకు అడ్డుపడతాయి. అందుకొరకు ప్రియులారు బైబిల్ ప్రియులారు మనకు నేర్పిస్తుంది. అపోస్తలుడైన పౌలును దేవుడు పిలిచినప్పుడు ఇంకా రక్త మాంసంతో అడగలేదనమాట. రక్త మాంసంతో అంటే తన చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంకా వారితో ఎవరితో అడగలేదు. దేవుని పిలుపు వచ్చినప్పుడు సరెండర్ చేసాం అంతే. ఎందుకంటే అది అందరికీ అది అర్థమను కష్టం అనమాట. దేవునికి స్తోత్రం. అందరికీ అర్థమను కష్టం, తండ్రి బయలుపరచాలి అన్నమాట. కాబట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, 16వ అధ్యాయంలో చూస్తున్నాము, యేసు గురుసు అడిగామన్నమాట. నా గురుచు ప్రజలు అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు కొందరు ఏలియా అని, ప్రవక్త అని, రకరకాల విధంగా. కాబట్టి మీరు ఏం చెప్తున్నారు అని అడిగినప్పుడు పేతురు చెప్పామన్నమాట, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పామన్నమాట. చెప్పినప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, రక్త మాంసములు ఇది మీకు బయలుపరచలేదు, అంటే మనుషులు మీకు ఇది బయలుపరచలేదు, పరలోక తండ్రి, నా తండ్రి మీకు బయలుపరచామని దేవుడు చెప్పారు. కాబట్టి తండ్రి బయలుపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా తండ్రి బయలుపరిచినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇంకా పక్కన ఉన్న వారికి అది అర్థం చేసుకోవాలని లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు అది అర్థం అవుతాయి, అందరికీ అది అర్థం అవ్వాలని లేదు. దేవునికి స్తోత్రం. అందుకొరకు ప్రియులారా దేవుని పిలుపు పొందినప్పుడు పరిశుద్ధాత్మ స్వరం విని ముందుకు ప్రియులారా మనం ఆ స్వరాన్ని ఫాలో చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం విని దేవుని స్థానిలో సమయం గడపాలి. దేవుడు తప్పకుండా మాట్లాడతారు. ఆ స్వరం విని ప్రియులారా మనం ముందుకులాలి. అదే మేలు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సకల సత్యంలో నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని నడిపించినట్టు ఇంకా ఎవరు నడిపించలేదన్నమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి దేవుడు నడిపించినట్టు ప్రియులారా ఎవరు నడిపించలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ట్రస్ట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, నేర్పిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తాడు, రక్త మాంసంతో మనకు పోరాటం లేదు అని అది చూపిస్తారు, నేర్పిస్తారు. కానీ సాతాను ఏం నేర్పిస్తాడు? ఫలానా వ్యక్తి మీ శత్రువుని మీ మనసులో అంటే పోయిసన్ తీసుకొని పెడతారు. కొందరు వ్యక్తులు కూడా అలాగే చెప్తారేమో, ఫలానా బ్రదర్ లేదంటే ఫలానా సిస్టర్ మీ గురించి అలాగే చెప్పారు అని మీ చెవిలో పోయిసన్ పెడతారేమో. అది ప్రియులారా అలాంటి మాటలు దేశ చేయవద్దు, చాలా డేంజర్ అనమాట. అంటే దేవుని బడలుగా ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా మనం విషం అంటే పోయిసన్, ఇద్దరు గురించి తప్పుడు విషయాలు ఎవరైనా మన చెవిలో తీసుకొని పెట్టిన స్థాయిలో ఉండే దేశ అది మనం పూర్తి అంటే నమ్మవద్దు అనమాట. కొందరు వెంటనే నమ్ముతారు, ఏది విన్నా వెంటనే నమ్ముతారు, ఆయన అలాగే చెప్పారని. తర్వాత దానికి రెస్పాన్స్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఏం వింటున్నారు మనం జాగ్రత్త ఉండాలి, ఏం వింటున్నారు. కాబట్టి ఇప్పుడు మన మాటలను డిస్టర్న్ చేసుకోవాలన్నమాట. మాటలు
ప్రతి ఒక్కరు మనం చూస్తున్నది మాటలు ఒక ఉద్దేశంతో చెప్తారు, ఏదైనా ఒక ఉద్దేశం ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా, మాటలు మనం డిసైడింగ్ చేసేవారు ఉండాలి, లేదంటే దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మాటలు చాలా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మార్కు సువార్త 4:24 ప్రభు మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి అని రాయబడింది. కాబట్టి మనం ఎన్నో వింటున్నాం ప్రతిరోజు, ఇది మొబైల్ ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, న్యూస్ పేపర్ ద్వారా ఎన్నో విషయాలు మనం చదువుతున్నాం, వింటున్నాం, ఎన్నో మెసేజ్ మన లోపలికి వెళుతున్నాం. దానిలో దేవుని చిత్తమైన మెసేజ్ మనం వినాలి, విశ్వాసం కలిగజేసి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చేసే మెసేజ్ ప్రియులారా వినాలి. లేనిది చెత్త అనమాట. చెత్త హృదయంలో ఉండే మన జీవితం కూడా ప్రియులారా సూత్రం అంటే సరిగా ఫలించలేదనమాట. కాబట్టి ప్రియులారా మనం నిర్ణయం చేసుకోవాలి, దేవా మంచి విషయాలు అంటే దేవుని చిత్తానుసరమైన విషయాలు అదేంగా విన్నట్టు ప్రియులారా మనం అదేంగా సమయం గడపాలి. దాని వలన మనం ఇన్నర్ మన బలపరచబడతాయి, మన ఆత్మ మనిషి బలపరచబడతాయి అనమాట. దేవునికి సోదరం. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు రక్త మాంసంతో పోరాటం లేదు. ఒకవేళ ఎవరితో అయినా మీకు పోరాటం ఉన్నట్టు అలాగే మీరు అనిపిస్తున్నామంటే ఇప్పుడు ఆ వ్యక్తితో మీరు దయచేసి క్షమించుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు, ఇద్దరితో క్షమించుకోవడం దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా నేర్పిస్తాడు. ఇంకా ప్రియులారా, మన గుడ్ న్యూస్ అనేది తండ్రి వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని తండ్రితో మనవి చేసిన అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి పేతురు అడిగామన్నమాట, 7 సహోదరులు తప్పిదం చేసినప్పుడు 7 మార్లు మట్టుకు క్షమించినా సరిపోతా, 7 మార్లు మట్టు కాదు 77 మార్లు మట్టుకు అని నేర్పించిన అదే ప్రభువైన అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో వచ్చి నివాసం చేసుకొని మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తున్నాం అనమాట. క్షమించినట్టు దేవుడు యేసునామములో మనకు అద్భుతమైన కృప అభిషేకం దేవుడు అనుగ్రహించినాక ఇప్పుడు కొన్నిసారి మనం క్షమిస్తాం అని మనకు కోరుతున్నప్పుడు కూడా మన ప్రాణములో ఉన్న కొన్ని గాయాలు ఒప్పుకోలేదు. గాయం ఏం చెప్తాయంటే, గాయం నుండి మనకు మెసేజ్ వస్తాయి, పలానా వ్యక్తి నేను చాలా ఘోరంగా ఇన్సల్ట్ చేసాం కదా, వద్దని చెప్పాం కదా, నిన్ను మోసం చేసాం కదా, అదే వస్తాయి అనమాట మెసేజ్. కాబట్టి అందరూ ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, మంచి సమరుడు అని యేసుక్రీస్తు. ఇంకా మనం చూస్తున్నది యేసుక్రీస్తు మంచి సమరుడు అని యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మన తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మంచి సమరుడు అని యేసుక్రీస్తుతో మనం సమయం గడుపుతున్నప్పుడు ప్రభు ప్రియులారా ఏం చేస్తాడంటే మన హృదయంలో ఉన్న గాయాలు కెడతాడనమాట. మనం ప్రాణములో ఉన్న గాయాలు దేవుడు కెడతాడు. కాబట్టి ప్రాణములో గాయాలు రావచ్చు, కానీ దేవుడు ప్రియులారా ప్రభువులో మనం ఆధారపడుతున్నప్పుడు ప్రభు స్వస్థపరుస్తాడు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన స్వస్థ కోరకు కావలసిన అంతా కూడా దేవుడు ముందుగా సిద్ధపరిచామన్నమాట. మన దేవుడు అడ్వాన్స్ గా అన్ని ఆలోచన చేసే దేవుడు, నా పట్ల మీ పట్ల మన మేలు కొరకు అడ్వాన్స్ గా దేవుడు చేశామన్నమాట. కాబట్టి మన స్వస్థ కొరకు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత నొందిదని. అంటే యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత అంటే తల నుండి అరికాలకు ఎన్నో గాయాలు పొందే. కాబట్టి మనం చూస్తున్న యేసుక్రీస్తు తండ్రి నుండి కొద్దిసేపు దూరం అయిపోయామన్నమాట. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మన పాపం మనకు బదులుగా పాపం మోసుకొని మరణించినప్పుడు తండ్రి కొద్దిసేపు యేసుక్రీస్తును విడిచిపెట్టామన్నమాట. అంటే దానికి అర్థం యేసుక్రీస్తు మన రిజెక్షన్ సిలువలో మోసుకొని మరణించామన్నమాట. మన పక్షంగా యేసుక్రీస్తు పాపం మోసుకొని మరణించామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఆత్మలో అలాగే మానసికంగా శరీరంగా అన్ని విధంగా యేసుక్రీస్తు వేదన నొప్పి బాధ అనుభవించామన్నమాట. కాబట్టి అంతవరకు ప్రియులారా మన సువార్త విని మనకు ఆత్మలో స్వస్థ ఉంది, అదే రక్షణ అనమాట. అదే మాత్రమే కూడా మన మనస్సు భావోద్వేగ చిత్తములు కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు. యేసు పొందిన గాయముల చేత మన మనస్సు భావోద్వేగ చిత్తం యేసునామములో స్వస్థపరచబడినాక, ఇప్పుడు ఈ ప్రాణంలో ఉన్న బోన్స్ యేసులో స్వస్థపరచబడినాక, ఇంకా ప్రియులారా శరీరం తల్లి నుండి ఎరకాలకు అన్ని వేలు యేసునామములో స్వస్థ అనుభవించినాక దేవునికి స్తోత్రం. యేసు పొందిన గాయముల చేత స్వస్థ నొందరి. కాబట్టి మనం అది రిసీవ్ చేసుకోవాలి, కన్ఫర్స్ చేసుకోవాలి, ఇది నా స్వస్థ కొరకు అనమాట, మన అందరి స్వస్థ కొరకు అనమాట. మనం మాత్రం కాదు, ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మలో ప్రాణములో శరీరములో ప్రియులారా స్వస్థ పొందుకోవాలని
మేలు స్వస్థ పొందుకోవాలని, విడుదల పొందుకోవాలని దాని కొరకు ప్రియులారా యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుకు మరణం ఒక్కరి కొరకు కాదు, కొన్ని కులాల్లో ఉన్న వారికి, కొన్ని మతాలు లేదంటే క్రిస్టియన్స్ కొరకు అలాంటి కాదు, ప్రతి ఒక్కరికి అనమాట. ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసు పొందిన గాయముల చేత స్వస్థత ఉంది. కాబట్టి మన స్వస్థత ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనను స్వస్థపరిచినాక, కాబట్టి స్వస్థ ప్రాణం గాయాలు దేవుడు స్వస్థపరిచాడు. అప్పుడు ప్రియులారా మనం క్షమించుకోవడం సాధ్యమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలు బలపరుస్తాడు క్షమించినట్టు. కాబట్టి ప్రియులారా మనం ఎంతగా మీరు క్షమించే వ్యక్తి ఉండే అంతగా ఎక్కువ మీరు దేవుని యొక్క దీవెన, క్రీస్తు ద్వారా దీవెన మీరు ఎక్కువ అనుభవిస్తున్నమాట, తక్కువ కాదు. కాబట్టి ప్రియులారా మనం తక్కువ క్షమించే వారు ఉండే దేవుని కూడా తక్కువ యేసుక్రీస్తు ద్వారా ఉన్న దేవుని తక్కువ అనుభవిస్తాయి. కాబట్టి ప్రియులారా మనం క్షమించేవారు ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం క్రీస్తునందు మనతో మనం క్షమించుకోవాలి, సహోదరులతో ఇద్దరితో కూడా మనం క్షమించుకోవాలన్నమాట. స్వయ చేతు మనం పెట్టవద్దు, సోతనం అలాగే సెల్ఫ్ బిటర్నెస్, సెల్ఫ్ యాంగర్, మనతోనే కోపం పెట్టుకొని ఉండవద్దు. సెల్ఫ్ యాంగర్ ఉన్న వారు ఏం చేస్తారు, స్వయంగా శాప మాటలు పలుకుతారు, నెగటివ్ మాటలు పలుకుతారు. నాకు ఈ బ్రదరు వద్దు అని అలాంటి మాటలు మీ నుండి వస్తున్నా అంటే సెల్ఫ్ యాంగర్ ఉన్నట్టే, సెల్ఫ్ బిటర్నెస్ ఉన్నట్టే ప్రియులారా. కాబట్టి మనల్ని తిట్టవద్దు అనమాట, మనల్ని శపించవద్దు, మీరు మీకు విధంగా శాప మాటలు పలుకోవద్దు. కొందరు చెప్తారు నాకు పెళ్లి వద్దు అని చెప్తారు. వారికి పెళ్లి కావాలని చాలా రోజుల నుండి ప్రార్థన చేసి దేవునితో అడిగి ఉండవచ్చు, ప్రయత్నాలు చేసి ఉండవచ్చు, కానీ పెళ్లి వద్దు అని కొందరు చెప్తారు. ఎందుకంటే విసిగి పోతున్న కొద్ది కొన్నిసారి అలాంటి మాటలు వస్తాయి. ఒక సిస్టర్తో మాట్లాడినప్పుడు ఆమె చెప్తున్నా అనమాట పెళ్లి వద్దు అని. కాబట్టి ఒకవైపు తల్లిదండ్రులు ఏమో ప్రయత్నం చేస్తున్నారు పెళ్లి కొరకు, చక్కని ఒక అబ్బాయి దొరకాలని. ఆమెమో నో చెప్తుంది. ఇప్పుడు ఆమె నో చెప్తున్న కాలం జరగడం కష్టం అనమాట, పెళ్లి జరగడం కష్టం. ఎందుకంటే స్వయంగా అది నెగటివ్ మాటలు పలుకుతానమాట. కాబట్టి మనం అలాంటి పరిస్థితులు మనం ఏం చెప్పాలి, ప్రార్థన చేయలేదు. ప్రభావ మీ చిత్తం జరిగినా కానీ ప్రార్థన చేయాలి. ప్రభావ మీరు కృప చూపినా కానీ కొన్ని విషయాలు మనకు తెలియలేని విషయం గురించి మనం మాట్లాడకుండా ఉండడం మంచిది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేయలేదు, దేవునిలో ఆధారపడాలి. కాబట్టి నో ప్రియులారా. కాబట్టి అందువరకు ప్రియులారా మనం కొందరు ఆ దీవెన పొందలేదు. కాబట్టి అంటే స్వయంగా శాప మాటలు ప్రియులారా పలుకోవద్దు, స్వయం శాప మాటలు పలుకోవద్దు. ఎందుకంటే మనం స్పిరిచువల్ వేళలో ఉన్నాం అనమాట. మనం దేవుడు మన తోడుగున్నాడు అన్నప్పుడు కూడా సాతాన్ మన శత్రువు అనమాట. ఇప్పుడు మన నెగిటివ్ మాటలు పలుకుతున్నప్పుడు సాతాన్ మాటలు, సాతాన్ ఒక ఏంజల్స్ ఇలా మాటలు పట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి మనం విశ్వాస మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు మనం పలికినప్పుడు దేవదూతలు పనిచేస్తాడు అనమాట. పరిశుద్ధాత్మతోడు కార్యం చేస్తాడు, దేవదూతలు పనిచేస్తాడు. కాబట్టి ప్రియుల మన మాటలు చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి ప్రియుల రక్త మాంసంతో మనకు పోరాటం లేదు, మనం ప్రతి ఒక్కరితో క్షమించినట్టు. ఇప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ ప్రియుల దేవుడు మన ప్రార్థన చేసినప్పుడు, వాక్యాలు చదువుతున్నప్పుడు, ప్రభు ఆత్మలో సత్యములో ఆరాధన చేసినప్పుడు, అభిషక్తులతో మన సమయం గడుపుతున్నప్పుడు, ప్రార్థనలో ఆరాధన సహవాసంలో సమయం గడుపుతున్నప్పుడు మనం ఇన్నర్ స్ట్రెంగ్త్ తో పరిశుద్ధాత్మ దేవుడు ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. ఇన్నర్ మాన్ బలపరచబడతాయి తప్పకుండా. ఇప్పుడు ఇన్నర్ మాన్ పురిలారా బలపరచబడుతున్న కొద్దీ మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహిస్తుంది. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ఫియర్, దాన్ని మనం ఓవర్కమ్ చేసే వ్యక్తిగా తప్పకుండా మార్చబడతాయి. ఏ ఫియర్ అయినా సరే, మరణ భయం అయినా సరే, ప్రాణ భయం అయినా సరే, రోగ భయం అయినా సరే, మనుషులు కూర్చున్న భయం కానీ, నిందుల భయం కానీ, రిజెక్షన్ ఫియర్ కానీ, ఓడిపోతారు అనే భయం కానీ, హల్లెలూయా మనుషులు నన్ను వదిలిపెడతారని భయం కానీ, మనుషులు నాకు సహాయం చేయలేదని భయం కానీ, ఏ ఫియర్ అయినా సరే, అది చీకటి కూర్చున్న భయం కానీ, సాతాను కూర్చున్న భయం కానీ అంతలో ఏమైపోతాయి అనమాట. ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మతోడు బలపరుస్తాడు. దేవుని ప్రేమతో, పరిశుద్ధాత్మతో, వాక్యంతో మనం నింపబడుతున్న కొలది ఆల్మోస్ట్ బలపరచబడి, దేవుని ప్రేమతో నింపబడి భయం స్పిరిట్ ప్రాణం నుండి వెళ్ళిపోతాయి అనమాట. శరీరంలో దాని ప్రభావం వెళ్ళిపోతాయి అనమాట, మనం ఫ్రీ అయిపోతాయి. కాబట్టి దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఎడతే కూడా ప్రార్థన చేయాలి. వాక్యాలు 1 పేతురు
2వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం వాక్యం మనం భుజించుకోవాలి. పరిశుద్ధమైన మాటలు మనం భుజించుకోవాలి. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ తప్పకుండా బలపరచబడతాయి అనమాట. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలపరచబడుతున్న కొలది క్షమించే వ్యక్తిగా మార్చబడతాయి. ఇప్పుడు క్షమించే వ్యక్తిగా ప్రియులారా మనం ఉంటే ప్రియులారా మన హృదయంలో చెత్త ఉండలేదన్నమాట. వేస్ట్ సాతాను సంబంధమైన విషం గాని పోయిసన్ గాని మన హృదయంలో ఉండలేదు. ఇప్పుడు ప్రియులారా హృదయంలో పోయిసన్ రాకుండా మనం చూసుకో. వాక్యం మనల్ని కాపాడుతాయి. ఏసే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాయి అనమాట. సాతాను యొక్క పని ఏంటిది? పోయిసన్ ఇంజెక్ట్ చేయడమే. దూషణ మాటల ద్వారా, అబద్ధాల మాటల ద్వారా, సత్యం అబద్ధం కలిపి మాట్లాడడం ద్వారా గాని పోయిసన్ మెల్లమెల్లగా ఒక్కొక్క వ్యక్తి హృదయంలో పెట్టడమే సాతాను యొక్క తొందరం అనమాట. ఎందుకంటే అలాగే పెడుతున్నప్పుడు ఏమవుతుంది? మనం రక్త మాంసంలతో ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫలానా బ్రదర్ శత్రులు అనేప్పుడు అలాగే సాతాను యొక్క మాటలు విన్న వ్యక్తులకు అలాగే అనిపిస్తాయి అనమాట. పిక్చర్ వస్తాయి అంటే ఫలానా బ్రదర్ సిస్టర్ శత్రువు. కాబట్టి వారిను ఏ విధమైన స్థితి నాశనం చేయాలని అలాంటి ఆలోచన వస్తే దారి తప్పిపోతాయి అనమాట. ఇప్పుడు సాతాను యొక్క పని ప్రియులారా మనను దారి తప్పించడానికి అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు మాత్రం కాకుండా సత్యం అబద్ధం కలిపి కూడా చెప్తారు. ఇంకా డేంజర్ అనమాట. సత్యం అబద్ధం కలిపి ప్రియులారా చెప్పినప్పుడు ఇది చాలా డేంజర్. ఎందుకంటే అది మన పరిశుద్ధాత్మతో చాలా క్లోజ్ ఉన్నప్పుడు, దేవుని వాక్యతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడే మనకు అది అర్థం అవుతాయి. మామూలుగా ప్రియులారా వ్యక్తులకు అర్ధ సత్యాలు ఆ మాటలు వచ్చినప్పుడు అది అర్థం చేసుకోవడం డిస్సర్నింగ్ లేదంటే కష్టం అనమాట. కాబట్టి హవ్వకి అదే జరిగింది. ఆదం మొదటి మనం ఆది కాండంలో ప్రియులారా రాయబడింది 3వ అధ్యాయంలో హవ్వకు అదే జరిగింది. సాతాను పూర్తిగా అబద్ధం చెప్పలేదు, సత్యం కూడా కలిపి మాట్లాడింది. కాబట్టి అంటే వివేచన పూర్తిగా లేదని మనం అర్థం చేస్తుంది. హవ్వకు వాక్యంతో నింపబడలేదేమో, తన మనస్సుకు ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. మన మనస్సు గాని ఆత్మలో ఆధారపడలేదు. ఇప్పుడు వీళ్ళందరూ దేవుని బిడ్డలుగా మనం హోలీ స్పిరిట్లో ఆధారపడాలి, దేవునిలో ఆధారపడాలి. హోలీ స్పిరిట్లో మనం ఆధారపడాలి, దేవునిలో ఆధారపడాలి. వారిను మోసం చేయడం కష్టమే వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇలా మనం అనుదినం వాక్యంలో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. దేవుని స్వరం మీదే మనం డిపెండ్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ కొన్ని విషయాలు ఇది దేవుని స్వరమా లేదంటే ఇది సాతాను స్వరమా మన కన్ఫ్యూషన్ ఉంటే మనం కొంచెం వెయిట్ చేయాలి. అంతే, కొంచెం ఆగాలి, తొందరపడవద్దు. వెయిట్ చేస్తున్నప్పుడు తప్పకుండా మన దేవుని ప్రార్థనలో సమయం గడుపు దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం కొన్ని విషయాలు మనకు అది పూర్తిగా తెలియలేదేమో, కానీ అప్పుడు మనం ఏం చేసుకోవాలి? జస్ట్ సింపుల్ గా సమయం గడపాలి. దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. వేచి ఉన్నప్పుడు తప్పకుండా మనకు అది తొందరపడవద్దు అనమాట. తొందరపడుతున్న వారే పొరపాటు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ప్రియులారా మనకు దేవుని స్వరం మనకు అర్థమవుతుంది. దేవుని స్వరమేనా లేదంటే సాతాను స్వరమేనా అని ప్రియులారా మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ప్రియులారా మన రక్త మాంసంతో ఫైట్ చేసేవారుగా మనం ఉంటే అసలైన శత్రువును మనం చూడలేనట్టు. కాబట్టి ప్రియులారా మనం ఆత్మకణులు దేవుడు తెరచినాక, మనం ఆత్మకణులు పరిశుద్ధాత్మతో వాక్యం ద్వారా దేవుడు ఓపెన్ చేయనాక ఇప్పుడు మనకు అర్థమైపోతే రక్త మాంసంతో ఫైటింగ్ లేదు. కాబట్టి ఆత్మకణులు సరిగా తెరబడలేని వ్యక్తులు ప్రియులారా వారే మెయిన్ గా యుద్ధాలు గాని, కలహం గాని, గొడవలు గాని దాన్ని వెనక మెయిన్ గా వారనమాట. ఆత్మకణులు స్పిరిచువల్ ఐస్ ఓపెన్ లేదు అంటే స్పిరిచువల్ ఇయర్స్ అంటే చెవులు కూడా ఓపెన్ అవ్వాలన్నమాట. స్పిరిచువల్ ఇయర్స్. కాబట్టి ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలపరచబడుతున్న కొలది ఆత్మ కణులు వెలిగించబడుతుంది. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది ఆత్మ చెవులు అంటే చాలా క్లియర్ గా వినబడతాయి అనమాట. చాలా క్లియర్ గా వినబడుతుంది. ఇప్పుడు నా మాటలు మీకు వినబడుతుంది కదా, అలాగే ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది వినబడతాయి అనమాట. అంటే హోలీ స్పిరిట్ స్వరం మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మన బయట నుండి ఎన్నో స్వరాలు వస్తుందేమో, ఇప్పుడు దానిలో ఆయనప్పుడు కూడా దేవునితో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుని స్వరం మన క్లియర్ గా విన్నట్టు దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు కృప అనుగ్రహించినాక, ఇప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు ఆ కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుకు అడుగుజాడలో బ్రతకాలంటే పరిశుద్ధాత్మ వల్ల బలపరచబడి దేవుని స్వరం దేనే బ్రతకడం. యేసుక్రీస్తు అడుగుజాడలో బ్రతకడం అంటే ఆత్మ మనిషి బలపరచబడి దేవుని స్వరం విని అనుదినం బ్రతకడం అనమాట. ఇప్పుడు దేవుని స్వరం విని ప్రియులారా బ్రతుకుతున్నప్పుడు అందరూ మనకు అనుకూలంగా ఉండాలని లేదు.
సోదరు అందరూ అనుకూలంగా ఉండాలి లేదు. దేవుని స్వరం వినే బ్రతనప్పుడు అందరూ అనుకూలంగా ఉండాలని ఒకవేళ నన్ను అనుకున్నారా మనం, అలా కాదు. దేవుని స్వరం విన్నప్పుడు విని బ్రతనప్పుడు దేవుని స్వరం విని బ్రతున్న వారు అనుకూలంగా ఉన్నారేమో, దేవునితో భయభక్తి కలిగిన వారు. మిగిలిన వారు అనుకూలంగా ఉండాలని లేదు, ఎందుకంటే వారికి అది అర్థం కాదు కాబట్టి. ఎందుకంటే భూమిలో ప్రియులరా 3 టైపు వ్యక్తులు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి న్యాచురల్ మ్యాన్, ఇంకా కార్నల్ మ్యాన్, ఇంకా స్పిరిచువల్ మ్యాన్. న్యాచురల్ మ్యాన్ అంటే దేవునితో క్రిస్తుతో కనెక్ట్ లేనివాడు. కార్నల్ మ్యాన్ అంటే ప్రియులరా సువార్త దర్శనం పొందాము కానీ పసిపిల్లలుగా ఉన్నామన్నమాట. ఇంకా స్పిరిచువల్ మ్యాన్ ప్రియులరా మనం చూసినట్లయితే సువార్త విని దర్శనం పొందాము, వాక్యాలు చదివి ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆత్మీయుడుగా మార్చబడామన్నమాట. అంటే క్షమించే మనస్తత్వం కలిగిన వ్యక్తి స్పిరిచువల్ మ్యాన్ క్షమిస్తాడు. స్పిరిచువల్ మ్యాన్ అసూయ నుండి దేవుడు విడిపించి, పగ గాని చేదు గాని దాని నుండి విడిపించి స్పిరిచువల్ మ్యాన్ గా దేవుడు మారుస్తాడు అనమాట. అసూయ, పగ, చేదు దాని నుండి మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకున్నప్పుడు దేవుడు అది రిమూవ్ చేస్తాడు, తీసివేస్తాడనమాట. పగను ఓవర్కమ్ చేసినట్టు, కోపాన్ని ఓవర్కమ్ చేసినట్టు, అసూయను ఓవర్కమ్ చేసినట్టు, అభయుధను ఓవర్కమ్ చేసినట్టు, దురాశను ఓవర్కమ్ చేసినట్టు ఇలాగే. కాబట్టి దేవుని చిత్తమైనది మనం స్పిరిచువల్ మ్యాన్ అంటే ఆత్మీయగా స్పిరిచువల్ మ్యాన్ అంటే పరిశుద్ధాత్మ నింపబడి వాక్యానుసరంగా బ్రతికే వ్యక్తిగా ఉండాలని దేవుడు స్పిరిచువల్ మ్యాన్ గా మనం ఉండాలని దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరు స్పిరిచువల్ మ్యాన్ గా మార్చబడినాక పరిశుద్ధాత్మ దేవుడు ఆకో స్థాయికు నడిపిస్తాడు. అంటే ఆత్మీయగా మనిషిగా ఉండాలన్నమాట. ఆత్మానుసరంగా నడిచే వ్యక్తి, దేవుని స్వరమని నడిచే వ్యక్తి. ఇప్పుడు ఆకో స్థాయి ఉంది అని బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అదనమాట. మన స్పిరిచువల్ మ్యాన్ గా ఉండాలి, కార్నల్ మ్యాన్ కాదు, లేదంటే ఫ్లెష్ మ్యాన్ కాదు, లేదంటే క్రిస్తునందు పసిపిల్లలుగా మనం ఉండడం కాదు. దేవుని చిత్తం మన స్పిరిచువల్ మ్యాన్ గా ఉండాలన్నమాట. ఒకవేళ మనం ఇప్పుడు కూడా ఇద్దరితో అసూయ పడిన వారిగా ఉండే, ఇప్పుడు కూడా హృదయంలో పగ ఎవరికి తెలియకుండా మనం దాచిపడిన వారు ఉండే స్పిరిచువల్ మ్యాన్ కాదు అనమాట. ఆత్మీయ స్పిరిచువల్ మ్యాన్ కాదు, బైబిల్ ప్రకారం స్పిరిచువల్ మ్యాన్ కాదు అనమాట. క్రిస్తునందు పసిపట్టలేమన్నమాట. ఇప్పుడు ఆకో స్థాయి నుండి మనం బయటపడాలి. కాబట్టి అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారానే సాధ్యం. హోలీ స్పిరిట్ నిరంతరం సహవాసం ద్వారానే సాధ్యం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా దేవుడు మనకు అలాంటి కృప అనుగ్రహించినాక, కాబట్టి మన నిర్మాణ దేవుడు బలపరిచినాక, కాబట్టి ప్రియులారా మనం చదివిన వదనం ఒకసారి ప్రియుల చదివి నేను ముడిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ప్రియులారా చివరి వదనం. కాబట్టి మనం చేసిన ఏది కూడా వ్యర్థం కాదనమాట. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి సిరులను కదలిన వారిను. కాబట్టి మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది మనం కదలిపోలేదనమాట, స్థిరంగా నిలబడుతుంది దేవుని కొరకు. కదలని వారిను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎల్లప్పుడు అనమాట, ఎప్పటికీ ఆసక్తిలో ఉండు. ఎల్లప్పుడూ మన ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం నిజంగా ప్రార్థన చేసిన కొలది, వాక్యాలు భవిస్తున్న కొలది, నిర్మాణం బలపరచబడుతున్న కొలది మనకు ప్రభు దేవుని చిత్తం కొరకు, దేవుని రాజ్యం కొరకు మన ఆసక్తి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. తగ్గిపోవడం కాదు, ఆసక్తి ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఆసక్తిలో ఉండు. ఎందుకంటే ప్రియులరా మనకు రివార్డ్ ఉంది, మనం చేస్తున్నందు కూడా రికార్డ్ అవుతుంది. దేవుడు చూస్తున్నారు, మన యజమానుడు ప్రభువుని యేసుక్రీస్తు లేదు. కాబట్టి దేవుడు మన దీవిస్తాడు, భూమిలో దీవిస్తాడు, పరలోకములో కూడా దీవెన అనుభవించాడు, దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి మనం నమ్మకుండే మనం దీవించబడితే మన ద్వారా అనేకులు దీవించబడతాయి. మీ ఇంటిలో ఉన్న వారు మాత్రం కాదు, మీ కోళ్ళలో ఉన్న వారు మాత్రం కాదు, మీ రాష్ట్రంలో ఉన్న వారు మాత్రం కాదు, మన దేశంలో ఉన్న వారు మాత్రం కాదు, దేశాల్లో ఉన్నవారు కూడా ప్రియులరా దీవించబడేంటూ మనం నమ్మకుండే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడతారు, కృప చూపిస్తాడు. ఇప్పుడు నా పట్ల మీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉందన్నమాట. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, మీరు భూమికి ఉప్పు, మీరు లోకానికి బలుగు అని ప్రభువు చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అలాగే చూస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని స్వరమిని ముందుకు వెళదాం, ప్రార్థన చేస్తాం. దేవుడు బలపరిచినాక పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీకు వందనాలు తండ్రి. మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభా మీ స్వరమిని అనుదినం ప్రతినట్టు దేవా మాకందరికీ కృపాదేవ అధికంగా దేవా దేశమని ప్రత్యేక ప్రార్థన చేసిన ప్రార్థనలో ఇంకా పట్టుదలతో ప్రార్థన చేసిన ప్రార్థన అభిషేకంతో దేవా నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ప్రభా మీ స్వరమైన అనుభవాలు దేవా దేశము తండ్రి. ప్రార్థన పూర్వకంగా తండ్రి పరిశుద్ధ గ్రంథం చదివే కృప దేవా దేంగా దేవా దేశము, పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధమైన వాక్యాలు
తండ్రి భూల్చే కృపా తండ్రి అధికంగా మాకు లాడున్న కృపా తండ్రి దేవా అధికంగా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. అలాగే రోజు రోజుకు తండ్రి మా ఇన్నర్ స్ట్రెంగ్త్ తో పరిశుద్ధాత్మవులని వాక్యం ద్వారా అధికంగా బలపరచబడినట్టు తండ్రి ప్రతి ఒక్కరికి దేవా కృపా దేవా దయచేయమ తండ్రి కుడి వచ్చిన అందరి కొరకు ప్రార్థనిస్తున్నాం. వారు ఆత్మ అధికంగా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ సహాయం చేయమ తండ్రి. ఆత్మ కన్నులు తెరవమందండి, ఆత్మ చెవులు తెరవమని ప్రార్థనిస్తున్నాము. రక్త మాంసములతో పోరాటం లేదు, ఆ వాక్యం జీవమాత్మలుగా మార్చమని ప్రార్థనిస్తున్నాం. ఎవరైనా ప్రభు రక్త మాంసములతో మనుషులతో పోరాటం చేసుకొని ఆలోచన ద్వారా గాని మాటల ద్వారా గాని క్రియల ద్వారా పోరాటం చేసుకొని ప్రవర్తన వారు ఉంటే ఇప్పుడే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా విడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీరిచ్చిన ఆరోగ్యం, మీరిచ్చిన సమయం వ్యర్థంగా మనుషులతో రక్త మాంసములతో పోరాటం చేసుకొని సమయం వ్యర్థం చేస్తున్న వారు ఎవరైనా ఉండే తండ్రి వారికి సంపూర్ణ మారు మనసు ఇప్పుడే హోలీ స్పిరిట్ దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దేవా నిజమైన శత్రువు దేవా సాతాన్ని అర్థం చేసుకొని దేవా సాతాన్ తంత్రాలను ప్రతిరోజు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా యేసు నామం ద్వారా యేసు రక్తం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాతాన్ యొక్క తంత్రాలను అనుదినం చేర్చుకొని బ్రదైనట్టు ప్రతి ఒక్కరిను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దీర్ఘాయుష్తో ప్రతి ఒక్కరిను తృప్తిపరచమని ప్రార్థనిస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.